దసరా తర్వాత గ్రేటర్ వారంట. జిహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం ఫోకస్. సిటీలో పర్యటనలు, సవాళ్ల వ్యూహం అదే. 3 కార్పొరేషన్లపై గ్రౌండ్ వర్క్, అభ్యర్థులు బలాబలాలపై సర్వేలు అంటూ మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దసరా తర్వాత బల్దియా ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నాయి. మహాపత్రికలో చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. సిటీలోని ప్రధాన కాన్ఫరెన్స్ లో వరుస పర్యటనలు, శంకుస్థాపనల వెనుక ఎన్నికల వ్యూహమే ప్రధాన కారణం అని చెప్పేసి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జిహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను పెంచి 3 కార్పొరేషన్లు విభజించగా తొలిసారి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. సో ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మొత్తం 3 అయిపోయినాయి. ఏదైతే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వాటిని కూడా గ్రామ పంచాయతీలు ఉండే కదా మన మున్సిపల్ని కూడా జిహెచ్ఎంసీలోకి కలపడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఓన్లీ ఇన్ని రోజులు ఓవరాల్గా మనం జిహెచ్ఎంసీ కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే. ఇప్పుడు 3 విడిపోయింది కార్పొరేషన్లుగా. ఒకటేమో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ అయితే మరొకటి గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్తో పాటు ఆల్రెడీ జిహెచ్ఎంసీ మొత్తం 3 కార్పొరేషన్ ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఈ 3కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫిబ్రవరి 26లో ప్రభుత్వం పాత జిహెచ్ఎంసీని 3 వేర్వేరు కార్పొరేషన్లు విభజించిన తర్వాత రాబోయే ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయి కానున్నాయి. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం చూసాం లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్గా బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ అంటే బల్దియాపై ఆల్మోస్ట్ కాషాయ జెండా ఎగరవేసేటువంటి దగ్గరకు వెళ్ళింది. కొన్ని సీట్ల తేడాతోనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ బల్దియా పైన గెలవడం జరిగింది. సో ఆ టైంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్ళిందో అనేది మనకందరూ తెలిసిందే. అందుకోసమే జిహెచ్ఎంసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక వ్యూహంగా వెళ్తా ఉన్నారు. ఈ వ్యూహంలో భాగమే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి శంకుస్థాపనలు కావచ్చు, కొన్ని అభివృద్ధి పనులు చేయడానికి కూడా ఇవన్నీ కూడా కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి ఎన్నికల పైన ప్రభావం ఖచ్చితంగా చూపుతాయనే దానికి మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా. చూద్దాం మరి ఏ విధంగా ఇప్పుడు 3 కార్పొరేషన్లో మరి ఏ విధంగా ఇంతమంది బరిలో దిగుతారు, ఏ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్లో అంటే మనకు కేవలం ఓవరాల్ తెలంగాణ చూసుకుంటే మనకు ఎక్కువగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్గా ఉంటాయి. కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీతో పాటు ఎంఐఎం కూడా ఇక్కడ చాలా సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంస్కరణల గురించి ప్రెస్ బ్రీఫింగ్ లో కిషన్ రెడ్డి వివరించారు. సింగరేణికి సంబంధించి 2 ఏళ్లలో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానని తెలిపారు. సింగరేణికి కార్మికులకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని అన్నారు. కోల్ ఇండియాతో పాటుగా సింగరేణి ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచామని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 30 లక్షలు 40 లక్షలు ఉండే ప్రమాద బీమాను కూడా ₹1 కోటి వరకు పెంచిందని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినో దానికి బదులుగా కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఆయన పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మనం స్పందిస్తారా లేదని చెప్పేసి అనుకున్నాం. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగిందని మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. కేంద్రంపై ఇండియా కథనబేరి, నీట్ లీకేజీపై బగ్గుమన్న విపక్షాలు, తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు, ఆగస్టులో హైదరాబాద్ వేదికగా తదుపరి భేటీ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. కూటమి పక్షాలపై కాంగ్రెస్ విమర్శలు చేయొద్దని సూచన. సో మొత్తానికైతే ఇండియా కూటమి ఏదైతుందో ఆ కూటమి మనకు మామూలుగా ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. కానీ రాబోయేటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ వరకు బీజేపీ పార్టీని కేంద్రంలో ఆ ప్రభుత్వం నుండి పక్కకి పెట్టేసి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఇక్కడ అడుగులు వేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇంకా ఎలక్షన్స్కి 3-3.5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండే వారన్నీ కూడా ఒక సమీక్ష నిర్వహించడము, కలుసుకోవడము, సో రాజకీయాలపై చర్చ చేసుకోవడము, ఆ ఇండియా కూటమిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిన దానిపైన చర్చలు జరపడం అనేది కనిపిస్తూ ఉంది. సో నిన్న మమతా బెనర్జీ కూడా హాజరు కావడం జరిగింది ఇండియా కూటమిలో. నీట్ లీకేజీపై ముఖ్యంగా అయితే దీనిపైన విపక్షాలు బగ్గమంటున్నాయి.
మొన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ పేపర్ లీకేజ్ పైన మనకు తెలిసిందే, ఢిల్లీలో వాళ్ళు పెద్ద మొత్తంలో రాష్ట్రోక చేయడం జరిగింది. ఆగస్టులో హైదరాబాద్ వేదికగా తదుపరి భేటీ అంట. నెక్స్ట్ వచ్చేటువంటి ఆగస్టు నెలలో ఈ ఇండియా కూటమి నెక్స్ట్ వేదికగా హైదరాబాద్ వేదికగా జరగబోతుందట. కూటమి పక్షాలపై కాంగ్రెస్ విమర్శలు చేయొద్దని సూచన అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, స్పాట్లోని 9 మంది మృతి, పలువురికి గాయాలు. ప్లాంట్లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం. నిన్న ఇది ఒక అతిపెద్ద ప్రమాదం, 9 మంది చనిపోయారు, చాలా మంది కూడా సీరియస్గా ఉన్నారు. మరికొంతమంది క్షతగాత్రులంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే ప్రధాని సైతం ఈ ఇష్యూ పైన, ఈ ఘటన పైన మాట్లాడుతూ ఆయన చాలా బాధపడ్డారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక అని చెప్పేసి ఇక్కడ